ఆధారపడ్డట్టుగా తెలుస్తోంది సార్. ఈ గెలుపుపైనే అందులో బెట్టింగ్లు ఎటువంటి వేస్తున్నారంట, సందేహం నిజమేనా? లేదు. అందులో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్ గా వాళ్ళు రికవర్ అవ్వాలి అంటే చాలా మంది రాయలసీమలో బెట్టింగ్ రాయలు ఉన్నారు. మా భీమవరంలోని కొంతమంది బెట్టింగ్ రాయలతో సంబంధాలు కూడా ఉన్నాయి. నేను అసలు బెట్టింగ్లు చేయనప్పుడు, కానీ నాకు అందిన సమాచారం మేరకు వాళ్ళు కూడా కూటమి గెలుపు మీదే. ఇప్పుడు యాక్చువల్గా కూటమి గెలుపు ₹1కి ₹2.50 నడుస్తుందట. అంటే ఎవరైనా పొరపాటున జగన్ నెగ్గుతాడని చెప్పి ₹1 కోటి వేస్తే, ఒకవేళ నిజంగా జగన్ ఆ పిచ్చోడు వేసుకున్నట్టు జగన్ నెగ్గితే ₹2.5 కోట్ల వస్తుంది. అలా ఉంది ఆ వినికిడి. అయినా సరే పెద్దగా వైఎస్ఆర్ తరఫున కాసేవాళ్ళు ఎవరో పెద్దగా లేరని నేను విన్నాను. అలా చాలా చోట్ల గెలుపు గురించి పలానా చోట టీడీపీ నెగ్గుతుందని గెలుపు మీద అయితే ఎవరు పందెం వేయట్లా. గెలుపు అయితే ₹1కి ₹2, ₹3 అలా ఉంది. మెజారిటీ పందాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది 18,000 మెజారిటీ అని చెప్పి పందాలు జరుగుతున్నట్టుగా తెలిసింది. గెలుపు మీద కాదు, 18,000 రావు అని కొందరు వైసీపీ శ్రేణులు చాలా మంది వస్తాయని కాసుకుంటున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా పెడతా ఉంటారు అవి. అవును, అది నేను చూడటం జరిగింది. అలాగా మా భీమవరం అయితే 25,000 మెజారిటీ అని, ఇలా రకరకాలుగా ఉంది. డెఫినెట్ గా ఖచ్చితంగా ఆ మెజారిటీ 30,000 పైనే ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అవిచిత్రమైన ప్రయోగం వలన మేబీ ఏదన్నా ఒక 10,000 తగ్గుతుంది కాబట్టి 30,000 అని అనుకుంటున్నాం. అదర్వైజ్ ఉండి ఎప్పుడు కంచుకోట, దానికి తోడు ఎక్స్ట్రా ఓటింగ్లు ఇవన్నీ కూడా చూసిన తర్వాత మంచి మెజారిటీతో, విత్ వెరీ డీసెంట్ మెజారిటీ, నా పవన్ కళ్యాణ్ గారికి వచ్చినట్టు 50,000, చంద్రబాబు నాయుడు గారికి వచ్చినట్టు అలా 50,000 రేంజ్ కాకపోయినా, డిస్పైట్ ఆల్ ఆడ్స్ నేను ఆఖరి నిమిషంలో వెళ్ళినా, మరి జగన్మోహన్ రెడ్డి కుయుక్తులు ఎన్ని పన్నినా కూడా, కొద్దిమంది మంత్రులను మీ నియోజకవర్గానికి పంపించిన మిమ్మల్ని ఓడగొట్టడానికి చాలా చేసుకున్నారు. అయినప్పటికీ కూడా విత్ వెరీ రెస్పెక్టబుల్ మార్జిన్ ఐ విల్ విన్. ఇంకా నేను కూడా పోస్ట్ పోల్ అన్ని చేసుకుంటాను కదా, నాకున్న సర్వేని బట్టి చాలా కంఫర్టబుల్ గా విన్ అవుతా. అసలు ఓడిపోయి కూడా కనపడతా మా జిల్లాల్లో. మరి ఎతికితే కనీసం ఈడేమన్నా ఓడిపోతాడేమో అనుకుంటే ఒకటి అలా తప్ప మా గోదావరి జిల్లాలో అసలు ఓడిపోయేవాడే లేడు. నేననే కాదు, అసలు ఓడిపోయేవాడే లేడు మా ఉభయ గోదావరి జిల్లాలో. అలా ఉంది పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఎవడైనా బెట్టింగులు వేస్తే వాటి సర్వం గోవిందా. నిజంగా కూడా సార్, అంటే అభిమానం అందుకనే వాళ్ళు యాజ్ యూ రైట్లీ గెస్ట్, వాళ్ళు కూడా దొరికిన కాడికి ఎవరైనా అమాయకులు దొరికితే వైసీపీ మీద కాసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచే రాబట్టుకుంటారు. ఇప్పుడు వైసీపీ పార్టీ మీద మీరు అంటున్నట్టుగా అభిమానం ఉండొచ్చు, కానీ డబ్బులు ఓడగొట్టుకునే అంత, అంటే తెలిసి కూడా ఓడిపోతుందని తెలిసి కూడా ఎవరెందుకు పద్యం కాస్తారు సార్? కాయరు. అందులోనూ క్యాండిడేట్లకి ఖచ్చితంగా తెలుస్తుంది ఆడ పోతున్నాడు, కానీ పైకి చెప్పుకోలేడు. అందుకని వేరే వాళ్ళ ద్వారా ఈ పందాలు కాసి